ముఖ్యమంత్రి దగ్గరికి డైరెక్ట్గా వాకిన్ వెళ్ళిపోవచ్చు. ఏకనాథ్ షిండే ఎంత అందుబాటులో ఉన్నాడంటే ఆయన బయట గుడికి వెళ్ళినా మరో చోటుకి వెళ్ళినా కూడా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఉంది. అట్లాంటి వ్యక్తి ముఖ్యంగా హిందుత్వకి ఏదైతే అనుకూలంగా ఉన్నాడో అతను ఉండడం వల్ల ఒక స్పష్టమైన మేము హిందువుల పట్ల ఉన్నాము, ఏదైతే వాళ్ళ కోర్ ఎజెండా ఉందో ఆ హిందూ ఎజెండా అనేది హిందూ ఎజెండా కట్టుబడి ఉన్నామనే మెసేజ్ కూడా ఇక్కడ బీజేపీ తెలుసుకుంది. రైట్. కానీ ఇప్పటికే బీజేపీ నేతలు మాత్రం అక్కడ ఉన్న లోకల్ కేడర్ మాత్రం ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అనే సంకేతాలను ఇస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు షిండే కుమారుడు కూడా మా నాన్నకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉంటుందని. కానీ అజిత్ పవార్ వర్గం కూడా పావులు కదుపుతూ ఉంది. సో షిండేకి ఇస్తే అజిత్ పవార్ వర్గం కొంత అసంతృప్తిలో ఉండే అవకాశం ఉంటుందా? అది దీర్ఘకాలంలో ఏదైనా మళ్ళీ మిత్రభేదానికి దారితీసే అవకాశం ఉంటుందా? అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే అజిత్ పవార్ కూడా మిత్రభేదం పాటించడం వల్ల ఉపయోగం ఏమి లేదు.